ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించయితే చూద్దాం. ఈ రోజుటి ఎపిసోడ్‌లో అయితే ఇంకా దశరథ్ అయితే ఆ మాట అనగానే ఇంకా దీప అయితే మాత్రం నేనే నీ కూతురున్నాను. ఆ విషయం కూడా చెప్పుకోలేకపోతున్నాను. అలా ఉంది నా పరిస్థితి. ఏం చేయమంటావు చెప్పు? అని అయితే దీప తనలో తనే బాధపడతా అయితే ఉండిద్ది. ఇంకప్పుడు దీప అయితే మాత్రం నాన్న నాన్న అని అనాలన్నా గాని చిన్నయ్య గారు అమ్మగారికి ఏం కాదు చిన్నయ్య గారు. మీరేం బాధపడబాకండి చిన్నయ్య గారు. అమ్మగారికి ఏ ప్రమాదం ఏమవ్వదు అనైతే దీప అయితే దశరథ్ అయితే చెప్పిద్ది. ఇంకా ఆలోపు సుమిత్ర అయితే వచ్చిద్ది. ఇంకిద్దరైతే షాక్ అయితే అయిపోతారు సుమిత్రను చూసి. ఇదంతా ఎక్కడినిందో అనైతే ఇంక దశరథ్ అయితే భయపడతా అయితే ఉంటాడు. ఇంకా దీప అయితే మాత్రం అమ్మగారు ఆ అమ్మాయి ఏమన్నా ఇదంతా ఇనిందా అని అయితే టెన్షన్ పడతా ఉండిద్ది లోపలైతే. ఇంకప్పుడే సుమిత్ర అయితే ఏం బాగలేదు నాకు. నాకేమన్నా బాగలేదా ఏంది? నువ్వు చెప్తున్నావు మీ అయ్యగారికి సుమిత్రమ్మ గారికి ఏం కాదు. మీరేం భయపడకండి అని చెప్తున్నావేంది? నాకేం అవ్వలేదు గదా! నేను బానే ఉన్నాను గదా! చూడు నన్ను నేను బానే ఉన్నాను గదా! మీరేంది ఇలా ఉన్నారు? అయినా గాని మీరేందండి టెన్షన్‌గా ఉన్నారు? అనైతే ఇంక సుమిత్ర అయితే అడిగిద్ది. ఇంక దశరథ్ అయితే "ఏం లేదు సుమిత్ర ఆ టెస్ట్‌ల గురించి ఏం కంగారు పడొద్దు" అనైతే నాకు చెప్తుంది. మీకు చెప్పొచ్చు కదా! అయితే సుమిత్ర అమ్మగారికి ఏం కాదంటుంది. అనగా ఇంక దశరథ్‌కి ఏం చెప్పాలో ఏమో అర్థం కాక గమ్మునైతే ఉంటాడు. ఇంక దీప కూడా ఏం చెప్పలేక గమ్మునైతే ఉండిద్ది. ఇంకప్పుడే సుమిత్ర అనిద్ది. "మీరు ఇలానే అంటున్నారు. మళ్ళా డాక్టరేమో నన్నేమో అడ్మిట్ అవ్వమంటాడు. అడ్మిట్ అవ్వడానికి కారణం అడిగితేనేమో ఏం కారణం చెప్పడు. ఆ డాక్టర్ అలా ఉన్నాడు. మీరేమో ఇలా అన్నారు. చూడండి నేను పర్ఫెక్ట్‌గా ఆల్రెడీ మొత్తం నాకేం బాగోదు. అంతా బానే ఉంది. నేను మంచి మామూలు మనిషిలాగే మంచి మనిషిలాగే ఉన్నాను. చూడండి నన్ను అనేసి సుమిత్ర అయితే అనిద్ది. ఇంక దీప అయితే అదే కదమ్మా మాకు గూడా కావాల్సింది అనైతే దీప అయితే అనిద్ది. ఇంక ఇప్పుడు సుమిత్ర అయితే అదే దీప నేను గూడా చెప్తున్నాను. సరే గాని కార్తీక్ ఎక్కడికెళ్ళాడు దీప కనపడట్లేదు. లేదా అదేమ్మా కొంచెం పనుంటే బయటికెళ్ళాడమ్మా. కాసేపులో వస్తా అని బయటికెళ్ళాడు. అని దీప అయితే చెప్పిద్ది. ఇంకప్పుడే దీప అయితే మనసులో లోపల ఇంత అనుకుంటా ఉండిద్ది. బావ ఎళ్ళిన పని అయిందో లేదో మంచిగా వాళ్ళు ఎలా ఎవరిని కలిసాడో ఏమైందో అని అయితే దీప అయితే టెన్షన్ పడతా అయితే ఉండిద్ది. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక వైరా దగ్గరికైతే తీసుకొస్తారు. వైరా అయితే ఏం చేయలేక గమ్మునైతే కూర్చొని ఇంక జోష్న చెప్పిన మాటలైతే గుర్తెచ్చుకొని అయితే కోపంగా అయితే ఉంటాడు. ఇంకప్పుడే వాడి కింద పని చేసేవాడైతే ఎందుకు బాస్ ఇంక జోష్న గురించి వదిలేయండి బాస్ వదిలేసి ఇంకా తను పక్కవదిలేయండి బాస్ ఎందుకు చెప్పండి అని అయితే అంటాడు. ఇంకప్పుడు వైరా అయితే ఎలా వదిలేయమంటావురా? ఎలా వదిలేయమంటావు? తను నా ఇగో మీద కొట్టిందిరా. వైరా ఇగో మీద కొడితే ఎలా ఉండిద్దో చూపియాలి దానికి. అని అయితే వైరా ఇదంతా ఉంటాడు. ఒకాళ ఆ కాశీగాడు ఏమన్నా రివర్స్ అయ్యాడంటావా బాస్? లేదురా కాశీగాడు మనం ఏసిన డబ్బులు బిస్కెట్‌తో అట్టనే ఉన్నాడు. వాడు మనకు రివర్స్ అయ్యే ప్రసక్తే లేదు. అనైతే ఇంకా వైరా అయితే అంటాడు. ఇంకా ఆలోపే కాశీ అయితే వస్తుంటాడు. ఇంక వైరా కింద పని చేసేవాడు చూసి బాస్ కాశీ వస్తున్నాడు. ఈడికి 100 ఏళ్లురా నిజంగానే. తలుచుకోగానే వచ్చాడు. నేనైతే వైరా అయితే అన్ని ఇంకొక్కసారిగా పైకి లేసి రండి జనరల్ మేనేజర్ గారు రండి. ఏమన్నా తీసుకుంటారా? లేకపోతే జనరల్ మేనేజర్ పోస్ట్‌లో జాయిన్ అవ్వడానికి ఏమన్నా వచ్చారా? అని అయితే వైరా అయితే అంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే ఇప్పుడే జాయినింగ్ ఇప్పుడే. నేను గూడా అందుకే వచ్చాను. ఇప్పుడే జాయినింగ్ అవుదామని. మీరేదో రికమెండేషన్‌లు చేస్తున్నారంట గదా! జాబుల కోసం రికమెండేషన్స్ ఏవో చేస్తుంటే రికమెండేషన్ జాబ్స్ ఇప్పిస్తున్నారంట కదా! నాకు గూడా ఒక జాబ్ ఇప్పిస్తారేమో అన్న ఆశతో వచ్చాను. అదే పీఏకి ఆ పోస్ట్ ఇస్తే మరి నాలాంటి డ్రైవర్‌కి ఏ పోస్ట్ ఇస్తారు అని అడగటానికొచ్చాను. అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇప్పుడు వైరా అయితే నేను అందరికీ ఇవ్వను. మెరిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను. నా రెజ్యూమ్ ఏమైనా పెట్టమంటారా? అనేది కార్తీక్ అయితే అంటాడు. రెజ్యూమ్ ఏం అవసరం లేదు. అయినా గాని నేను డ్రైవర్‌లకి ఏ పని గూడా అలాంటి నా కంపెనీలో ఎలాంటి జాబ్ గూడా ఇవ్వను. అని అయితే వైరా అయితే అంటాడు. ఇంకప్పుడు కార్తీక్ అయితే ఓహో! మరి పీఏలకే ఇస్తాడా? పీఏలకే ఇస్తారేమో మీరు. ఒకాళ నా మెరిట్ కొంచెం చూస్తే నాకు గూడా ఏమన్నా కొంచెం చిన్న జాబ్ ఇప్పిస్తారేమో కొంచెం చూస్తారా? అనైతే అనగానే ఇంకప్పుడు వైరా అయితే అసలు ఎందుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? అది చెప్పు ముందల. ఎందుకొచ్చాను? అదే రికమెండేషన్ జాబ్ ఏమన్నా ఇప్పిస్తారేమో అన్న ఆశతో వచ్చాను వైరా గారు. అంటే మీరు నాకు నా పొజిషన్‌కి నా మెరిట్‌కి ఏ జాబ్ ఇప్పిస్తారో చెప్తారేమో అని అనగానే ఇంకప్పుడు వైరా కంటే ముందు వైరా కింద పనిచేసేవాడైతే ఎండీ పోస్ట్ ఇయ్యొచ్చు సార్. మీకు ఎండీ పోస్ట్ ఇయ్యొచ్చు అనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడు వైరా అయితే వాడు కోపంగా అయితే చూస్తాడు. ఇంకప్పుడైతే వాడు గమ్మునైతే ఉంటాడు. కార్తీక్ అయితే నీ దగ్గర పని చేసేవాడికి కూడా తెలిసింది నా విలువేందో. మరి నాకు ఎండీ పోస్ట్ ఇవ్వమంటున్నాడు ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తా. నీ తాతని వదిలేసి నా దగ్గరికి రా. నీ తాత నీ మెరిట్ నీ పరిస్థితి, నీకున్న అర్హత ఏది కూడా తెలుసుకోకుండా తన దగ్గర డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉండటం కంటే నా దగ్గరికి వస్తే నీకు 10 రెట్లు ఎక్కువగా ఇంకా విలువిస్తాను. అలాగే నిన్ను నా చేతిలో ఒక వెపన్‌గా వాడతా. అలాగే నేను ఒక ఎండీగా నా కంపెనీయే నీ చేతిలో పెడతా నా దగ్గరికొస్తే అని వైరా అయితే అంటాడు. ఇంకప్పుడు కార్తీక్ అయితే ఒక మాట అయితే అంటాడు. నీ కంపెనీ నా చేతిలో పెట్టొచ్చు. కానీ నేను చెడ్డోడి చేతిలో కత్తిలాగా ఉండటం కంటే మంచోడి చేతిలో ఒక కర్రలాగా ఉండటానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. నువ్వు ఎలాగోలా ఈ కాశీ గాడిని, ఈ చంటి పిల్లోడిని అలాగే కంపెనీలో పనిచేసే కొంతమందిని మేనేజ్ చేసి ఫుడ్ అయితే కల్తీ చేసావు. కానీ దాన్ని ఖచ్చితంగా నేను బయట పెట్టాను. ఇప్పుడు సాక్ష్యాధారాలతో నీ దగ్గరికి ముందుకొచ్చాను. అనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇప్పుడు కాశీ ఇంకా వైరా అయితే ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నేను కల్తీ చేపియటమేంది? తెలిసి మాట్లాడుతున్నావా? తెలియక మాట్లాడుతున్నావా? అనేది అంటాడు. ఇంకా కార్తీక్ అయితే మాత్రం మీరింకా గమనించినట్లేదు. ఈ చంటి పిల్లోడికి ఒక పక్క తెల్లగా ఉంది. ఇంకొక పక్క ఎర్రగా కందిపోయింది. అది ఇంకా గమనించినట్లేరు. అనైతే చెప్పి ఇంకా కాశీ మొహాన్నయితే కొంచెం తిప్పుతాడు. అది చూసి అయితే ఇంకా వైరా అయితే ఆశ్చర్యపోతాడు. ఎంత భయంకరంగా కొట్టాడు అనేది ఆశ్చర్యపోతాడు. ఇంకప్పుడు కార్తీక్ అయితే మీకు కూడా ఇదే పరిస్థితి కాసేపట్లో కొంచెం సమయంలో ఇదే పరిస్థితి మీకు కూడా వచ్చింది నిజం ఒప్పుకోకపోతే ఇప్పుడైతే అనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇంకా వైరా అయితే మాత్రం ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు కరెంట్ తీగలతో
ఉయ్యాల ఊగాలనుకుంటే చాలా అంటే చాలా డేంజర్. అది తెలుసుకో నువ్వు ముందల అని అయితే కార్తీక్‌తో అయితే అంటాడు. కార్తీక్ అయితే "నువ్వు కరెంట్ తీగలతో ఉయ్యాల మాగుతున్నావు ఊగుతావేమో. కరెంట్ తీగలను తెంపి బంగారం ఆడి బంగారాన్ని ఇసిరేస్తే ఎక్కడికి పోయిద్దో కూడా తెలీదు. తర్వాత వచ్చిద్దో కూడా తెలీదు. వచ్చిన తర్వాత కూడా చెప్పలేను" అని అయితే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. ఇంకా వైరా అయితే మాత్రం నువ్వు అంటుంటే నేను చూస్తా ఊరుకోవాలా? అయితే చెయ్యి అయితే లేపుతాడు. అది చూసి అయితే కార్తీక్ అయితే ఒకసారిగా అయితే చేయి పట్టుకుంటాడు. నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంతకు ముందు వస్తే వార్నింగ్‌తో సరిపెట్టా. కానీ ఇప్పుడు మాత్రం వార్నింగులు లేవు. ఏమీ లేవు. కట్ట మైసమ్మ మీద ఒట్టు. నీకు తట్ట లేపేస్తా. తీట తీర్చేస్తా అనైతే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. ఇంకా వైరా కార్‌లో అయితే కాలర్ అయితే పట్టుకొని ఇంకా వైరా అయితే కోపంగా అయితే ఉంటాడు. ఇంక వైరానైతే ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇద్దరినైతే మెడ మీద చేయి పెట్టుకొని ఇద్దరినైతే ఈడ్చుకు తీసుకెళ్తాడు. ఇంకా కట్ చేస్తే ఇంకా దీప దగ్గరికి తీసుకొస్తారు. దీప అయితే పెద్దయ్య గారు, చెన్నై గారు అనేది అందరిని పిలుస్తా అయితే ఉండిద్ది. ఏమైంది దీప అని అంటారు. మీడియా వాళ్ళు మన ఇంటికొచ్చారండి. మీడియా వాళ్ళొచ్చారు. ఒకసారి చూడండి ఎందుకో అనగానే మీడియా వాళ్ళొచ్చారు. ఎందుకొచ్చారు అని శివనారాయణ అయితే బయటికైతే వెళ్తాడు. మీరు మీరెందుకు మీరెందుకు ఇప్పుడు ఈడకొచ్చారు మీడియా వాళ్ళు అని అయితే ఇంక శివనారాయణ అయితే అంటాడు. ఇంక వాళ్ళైతే మాత్రం చెప్పే ముందే ఇంకా ఆలోపే కార్తీక్ అయితే ఇంకా జోష్న కంపెనీ అంటే జోష్న రెస్టారెంట్ లో పనిచేసే ఒక ఇద్దరిని ఇంకా వైరాని ఇంకా కాశీని ఇంకా ఆడికి తీసుకొచ్చి నేనే పిలిచాను అనేది గట్టిగా అయితే చెప్తాడు. ఇంకా శివనారాయణ అయితే గమ్మున అయితే ఉండిపోతాడు. ఇంకా మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు ఇంకా ఒక పక్క నిలబెట్టి ఇంకా మీడియా వాళ్ళతో అయితే మాట్లాడతాడు. మీడియా మిత్రులందరికీ నా అంటే నా అంటే నేను పిలిచినందుకు నేను పిలవగానే వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. నేను మీకోసం ఒక గిఫ్ట్ లాంటిది రెడీ చేసి తీసుకొచ్చాను. ఇన్ని రోజులు సీఈఓ అంటే జోష్న రెస్టారెంట్ సీఈఓ మీద పడ్డ నిందలన్నీ అబద్ధాలని ప్రూవ్ చేయడానికి నేనైతే ఇక్కడికైతే వీళ్ళందరిని అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ క్షణానైతే జోష్న రెస్టారెంట్ లో అసలు ఈ తప్పు జరగలేదు. జోష్న రెస్టారెంట్ లో జరిగింది కల్తీ కాదు, ఒక కుట్ర. ఆ కుట్రని మీకు ముందు ఈ రోజు ఇప్పుడు మీ ముందు విప్పడానికే తీసుకొచ్చాను అనేది కార్తీక్ అయితే చెప్తాడు. ఇంకప్పుడైతే జోష్న అయితే ఇదంతా చూసి అయితే భయపడతా అయితే ఉండిద్ది. ఇంకా పారిజాతం కూడా భయపడతా అయితే ఉండిద్ది. మిగతా వాళ్ళకి ఏం అర్థం కాకుండా అయితే ఉండిద్ది. శివనారాయణ మాత్రం అయితే ఇంకా ఇంట అయితే ఉంటాడు. శివనారాయణ అక్కడే నిలబడి ఇంకప్పుడు కార్తీక్ అయితే తప్పు చేసింది ఎవరో కాదు, ఈ వైరా ఆ కాశీ చేత ఫుడ్ కల్తీ చేపించాడు. ఈ కాశీ కంపెనీలో పనిచేసే కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత ఫుడ్ లో కల్తీ అయిన కెమికల్ ని కలిపించి ఫుడ్ కల్తీ కావడానికి వీళ్ళందరూ కారణమయ్యారు. అంతేగాని సీఈఓకి ఏ సంబంధం లేదు. సీఈఓ నిజం అంటే నేనే చేశానని ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే అది చైర్మన్ దాకా రాకుండా ఉండటానికి, చైర్మన్ పరువు పోకుండా ఉండటానికి తనే చేశాడని ఒప్పుకున్నాడే గానీ తను ఏ తప్పు చేయలేదు అని అయితే కార్తీక్ అయితే చెప్తాడు. అదినైతే శివనారాయణ అయితే షాక్ అయితే అయిపోతాడు. ఇంకా చూసినా కూడా షాక్ అయితే అయింది. ఇంకప్పుడు కాశీనైతే చెప్పు కాశీ ఏం జరిగిందో అని తనగానే నేను అంటే జోష్నా రెస్టారెంట్ లో పిఏగా పనిచేస్తుంటాను. అంటే ఈయన దగ్గరికి జాబ్ కోసం వెళ్ళినప్పుడు జనరల్ మేనేజర్ పోస్ట్ నీకు ఇస్తాను కానీ నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి అనేది అన్నారు. ఆ ఫేవర్ గురించి తెలుసుకొని దాని వెనకాల ఏ కుట్ర ఉందో తెలుసుకునే లోపే నేను ఇక్కడ నిలబడ్డాను అని అయితే కాశీ అయితే చెప్తాడు. ఇంకా దీనైతే అందరూ అయితే షాక్ అయితే అయిపోతారు. ఇంకప్పుడైతే ఇంకా వైరా అయితే గమ్మున అయితే నిలబడతాడు. ఇంకా వైరాని కూడా చెప్పు వైరా నువ్వు ఏం చేసావు చెప్పు అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడు వైరా అయితే నేనే తప్పు చేయలేదు అని అయితే అనగానే మీడియా ముందు నిలబడేదానికి కొంచెం మైండ్ మారినట్టుందిలేండి అనుకోపకండి. ఇప్పుడు నిజం చెప్తాడు చూడండి అనేది కార్తీక్ చెప్పగానే తప్పు చెయ్యలేదు అని అయితే నేను చెప్తున్నాను. కానీ నా చేత చేపించింది వేరే వాళ్ళు. అందుకే కదా నేను తప్పు చేయలేదని చెప్పాను. నేను తప్పు ఉంది కానీ నా చేత చేపించింది వేరే వాళ్ళు అనగానే ఎవరు చేపించారు చెప్పు అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకొకటి మీడియా వాళ్ళు కూడా అంటారు. ఇంకప్పుడైతే వైరా అయితే చెప్పే లోపే ఇంకా ఈ లోపే అయితే మనకైతే ఇంకా వైరా అయితే జోష్న పేరైతే చెప్పేస్తాడు. దీనైతే జోష్న అయితే షాక్ అయితే అయ్యిద్ది. ఇంకా దీనైతే శివనారాయణ అయితే చెప్ప పెట్టి ఒక లాగి ఒకటి కొడతాడు. ఇంక అందరైతే బ్లాంక్ అయితే అయిపోతారు కొట్టిన దెబ్బకి. మీరు ఏది చేసినా నన్ను చీరేసినా, నిలువును చీరేసినా, నాలుగు చీరేసినా ఏది చేసినా గానీ తప్పు చేసిన మీ మనవరాలే నా దగ్గరికి వచ్చి ఫేవర్ అడిగింది. దానికి నేను చేసి పెట్టాను. ఆ ఫేవర్ ఏంటంటే ఫుడ్ కల్తీ చేపియటమే. అది నేను చేసి పెట్టాను. నా చేత చేపించింది మీ మనవరాలే అని అయితే చెప్పగానే ఇంక పోలీసులు అయితే జోష్న అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తా అయితే ఉంటారు. జోష్న ఏం చెప్పలేకైతే ఉండిద్ది. ఇంకా పారిజాతం అయితే నా మనవరాలు అరెస్ట్ చేయదు, నా మనవరాలు అరెస్ట్ చేయదు, అరెస్ట్ చేయదు, అరెస్ట్ చేయదు, అరెస్ట్ చేయదు, నా మనవరాలు అరెస్ట్ చేయదు అని గట్టిగా అయితే అంటుంది. అది కాసేపు నాకు అది ఎప్పుడు అర్థమైంది, అది కళని అయితే అర్థమైంది. ఇంకా వైరా అయితే పేరైతే ఇంకా చెప్పలేదు. ఇంకా అదే పారిజాతం భయపడిపోయి కళ్ళ వచ్చింది ఎక్కడ నిజమైద్దేమో అన్న భయంతో అది ఇంకా పారిజాతం ముందు అరుస్తూ అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే జోష్న అయితే ఏమైంది గ్రాని అరుస్తున్నావు, ఇక్కడ ఏం జరుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నేను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు నాకు కళ వచ్చిందే, సరే గమ్మున ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు, ఏం అరెస్ట్ ఎట్లా పడితే మాట్లాడుతున్నావు గమ్మున కాసేపు అనేది ఇంకా జోష్న అయితే పారిజాతం మీద అయితే కోపడితే అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే వైరా అయితే ఎవరు తప్పు చేశారు చెప్పండి సార్ అనేది మీడియా వాళ్ళు అయితే అడుగుతా ఉంటారు. ఇంకప్పుడు వైరా అయితే నా చేత తప్పు చేపించింది ఆ జోష్న సోయానా చైర్మన్ గారి మనవరాలే నా చేత తప్పు చేపించింది అని అయితే చెప్తాడు. అదినైతే ఇంక జోష్న అయితే గమ్మున అయితే ఉండిద్ది. చెప్పు జోష్న నిన్ను అడుగుతున్నారు కదా, నువ్వే తప్పు చేపించావా అని అయితే మీడియా వాళ్ళందరూ అయితే అడుగుతా ఉంటారు. ఇంకప్పుడైతే జోష్న అయితే నీకు నాకు తేడా ఏంటి, తను అలా చెప్పినప్పుడు నేను కూడా తప్పు చేయలేదని చెప్పడం కరెక్ట్ కాదు. తను ఏ సాక్ష్యం లేకుండా నా మీద నిందేస్తున్నాడు. నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అనగానే సాక్ష్యం అయితే లేదంటాడు. గమ్మున అయితే ఉండిపోతాడు. నీ దగ్గర ఏ సాక్ష్యం లేకుండా నా మీద నిందేయడానికి నీకు ఎలాంటి రైట్ కూడా లేదు. నా దగ్గర నువ్వు నాతో అంటే నా దగ్గర పర్ఫెక్ట్ సాక్ష్యం కూడా ఉంది, నీకు నాకు ఏ సంబంధం లేదని అని అయితే జోష్న చెప్పిద్ది. ఇంకప్పుడైతే వైరా అయితే జోష్నకు ఫోన్ చేశాడు కదా నేను అప్పుడు జోష్న రివర్స్ లో మాట్లాడింది కదా, ఆ ఆడియో రికార్డింగ్ అయితే
చూపించింది. అదినైతే ఇంకా వైరా అయితే షాక్ అయితే అయిపోతాడు. షాక్ అయ్యి ఇంకా అప్పుడైతే ఇంకా కాశీతో ఒక మాట అయితే చెప్తాడు. ఇప్పుడు మనం పూర్తిగా ఇరుక్కుపోయాం కాశీ. ఇప్పుడు మన చేత తప్పు చేపించినోడు కూడా ఇరుక్కొని మనం బయటికి రావాలంటే ఖచ్చితంగా మనం చేత చేపించింది అది జోష్నే కాబట్టి ఆ జోష్న పేరు నువ్వు ఖచ్చితంగా చెప్పాలి అని తనగా అంటాడు. ఇంకా వైరా అయితే కాశీ అయితే అప్పుడైతే ఆలోచించి ఇప్పుడు నేను జోష్నక్క పేరు చెప్పాలా అనేది అనుకొని నా చేత ఎవరు తప్పు చేపిలేదు, నా చేత తప్పు చేపించింది వైరా అని అనేది చెప్తాడు. ఇంకిద్దరినైతే పోలీసులు అయితే మెడబట్టుకొని అయితే తీసుకెళ్లిపోతారు. ఇంకప్పుడైతే అందరూ అయితే వెళ్ళిపోతారు. ఇంకా మీడియా వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోతారు. ఇంకప్పుడైతే కార్తిక్ అయితే తాత జోష్ను కూడా నాతో పాటు తీసుకెళ్తా, నాన్న నాతో పాటు విడిపించుకొని తీసుకెళ్ళడానికి అనగానే ఇంకప్పుడు దశరథ్ అయితే జోష్న ఎందుకు నాన్న, నేను వెళ్తానులే అనగానే వద్దురా జోష్నని పంపించు, మన వైపు ఎవరో ఒకరు ఇద్దరు మంచిది జోష్నని పంపించు అనగానే ఇంకా కార్తిక్ జోష్న అయితే కార్లో అయితే వెళ్తా ఉంటారు. ఇంకప్పుడే ఇంకా దీప అయితే మాత్రం కాశీ ఇది రెండోసారి జోష్న చేతిలో ఇరుక్కోవడం అయినా కానీ కాశీని బలి ఇరికిచ్చేసింది జోష్న నమ్మినందుకు అని అయితే దీప అయితే అనుకుంటా అయితే ఉండింది. దీపకు అయితే క్లోజ్ అప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఎక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఈ ఎక్స్ప్రెషన్ మీరు వచ్చిన ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నన్ను. నాకు కొంచెం వ్యూస్ కూడా చాలా తగ్గుతున్నాయి. అయితే చేసి నాకు సపోర్ట్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. నేను ఏమైనా తప్పు చేసినా చెప్పండి, నేను సర్చ్ చేసుకుంటాను. అలాగే లైక్ బటన్ ప్రెస్ చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళ నుంచి సపోర్ట్ చేయడం ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ చాలా మందికి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు నోటిఫికేషన్ అప్పుడు రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది.